రాగులు, సద్దలు, పచ్చనపప్పు, మినపప్పు, పెసరపప్పు, పల్లీల పప్పు, అటుకులు, అలాగే బొరుగులు, మొలకెత్తిన సద్దలు అన్నీ కలిపాము. అన్నము అన్నీ వేసి ఈరోజు దోశ పోసుకుంటున్నామండి. అది ఈరోజు స్పెషల్. అన్నీ కలిపిన విత్తనాలతో దోశపిండిలాగా రెడీ చేసి కలిపి పెట్టాము. ఇది ఇప్పుడు దోశ వేయాలి. అంటే ఈ దోశ స్పెషల్ దోశ, అన్నీ కలిపిన విత్తనాలతో దోశ. అంటే ముడి పదార్థాలన్నీ ఇప్పుడు కాసేపు అలాగే ఉంచితే పిండి పులిసిన తర్వాత దోశ పోసుకోవాలి. పిండి వేసాం కదండి, దానికోసరంగా మేము కొంచెంసేపు ఒక 10 నిమిషాల పాటు ఆ పిండి నానాలి అనేసి మేము కొంచెంసేపు గమ్మగా వండుకుంటా ఈ పూలు అవన్నీ తీసి చూపిస్తూ ఉన్నాం. చట్నీ కూడా వేసుకోవాలి, చట్నీ వేయాలి. చట్నీ ఈ పూలు అవి చూపిస్తూ ఉన్నాము. మళ్ళీ పూలు అయితే బాగానే ఉన్నాయి. ఇవి మాలలు కుట్టడానికి బంతిపూలు. మాలలకి కింద కుచ్చులు కొడతారు కదా, వాటికి ఇవి బంతిపూలు, ఇవి జాజులు, ఇవి వచ్చి మల్లెపూలు పెద్దమ్మాయి కడుతుంది, నేను వచ్చేసి జాజులు కడుతున్నాను. ఆ దోశలోకి ఉల్లగడ్డ, పచ్చెనపప్పు, తీగూర, చట్నీ చాలా బాగుంటుంది కదా. దోశ పోస్తాము. దోశ చూసారా, సూపర్గా లేస్తుంది. అలా తిప్పుకొని 2 వైపులో కాల్చుకుంటే ఎర్రగా బాగుంటుంది. చాలా మెత్తగా సాఫ్ట్గా సూపర్గా ఉంది అది చట్నీ. ఇది పచ్చెనపప్పు, ఉల్లగడ్డ కూర. ఉల్లగడ్డ, పచ్చెనపప్పు కూర, శనగల పొడి, దోశ, చట్నీ, ఎర్రగారము, నెయ్యి వేసి పెట్టింది. అన్నీ కలుపుకొని తింటే సూపర్గా ఉంది. సూపర్. మొహం చేస్తాను.